సత్యం. ఎందుకంటే గత 25 సంవత్సరాలు కూడా దేవుడు మనల్ని ఎంతగానో దీవించి, ఆశీర్వదించి తను ఊహించిన దానికంటే నేను చాలా ఆలోచించేవాడినమాట. ప్రభువా, నా ప్రమేయం లేకుండా నీ వాక్యము, నీ యొక్క ఆత్మ మా మధ్యలో పనిచేయాలన, నీ వాక్యమే మా మధ్యలో ప్రకటించులాగున ప్రత్యేకించి నేను ప్రార్థన చేసి దానికోసం చాలా ఎక్కువగా ప్రయాసపడుతుండేవాడిని. కాబట్టి దేవుడు తను మాట్లాడినట్టుగా దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని మన మధ్యలో ప్రకటించలాగున మరి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో మా స్వప్న వెళ్ళిపోయింది ఏంటి వచ్చినట్టుందో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అయితే ఈ సమయంలో మన మధ్యలో ఇవాన్ రాజు గారు వచ్చి ప్రార్థన చేయడం మనం సారీ. నేను మధ్యలో ఏంటంటే నాకు పరిచయం గారు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి వాళ్ళని పొడి మాటలతోనే నేను ఇప్పటివరకు నేను గవర్నర్ గారు వండి అని పలకట్లేదు. కాబట్టి ఇక్కడి నుంచి నేను అంది గారు అని చెప్పి నేను ప్రత్యేకంగా వారికి చెప్తాను. థ్యాంక్ యూ బ్రో. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన అద్భుతమైన నామమునకు సంఘమంతా కూడి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, జరగబడిన ఆరాధనను బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి ప్రార్థనతో ప్రభా మరి ప్రారంభించుకున్నటువంటి ప్రభా ఈ యొక్క ఆదివారపు ఆరాధన అంతట్లో ప్రభా మరి ముగింపు ప్రార్థన వరకు మీరు మా మధ్యన ఉండమని, మీ దేవదూతల కావలి కాపుదల మాకు తోడే ఉంచమని, చుట్టూ ఉన్న వాతావరణంతో పాటు ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు ప్రభా, అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు, ఏ శ్రమలతో వచ్చి ఉన్నారో, ఏమైతే పరిస్థితులతో ఇక్కడ కూర్చున్నారో తెలియదు కానీ ప్రభా, వారు వాటిని విడిచిపెట్టి నీ మాటలు వినడానికి మా హృదయ తలంపులను, మా హృదయ ఆలోచనలను ప్రభా నీకు అంగీకారములుగా ఉంచి, మా చేష్టలు నీకు ఇష్టసారంగా ఉంచమని అడగచ్చు. మరి ప్రభా మరి కొద్దిసేపట్లో ప్రభా మరి ప్రారంభం కానున్న ప్రభా మరి వాక్యంలో ప్రభా మీరు మాకు తోడి ఉండమని, వినే చెవులను మాకు దయచేయమని అడగచ్చు. యేసు ముందుగానే ప్రకటన చేశాను ఆల్రెడీ ఒకసారి 9:9కి ఏంటంటే ఈ యొక్క 15వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా మన జెండా ఎగరేసి దేశం కొరకు, మన ప్రాంతం కొరకు, సంస్థానం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. ఎంతమంది గుర్తుందమ్మా? మనం అయితే నేను స్టార్టింగ్లో ఏం చేసి ఉండంటే ఆగస్టు 15 కాబట్టి మనం కూడా జెండా వేసినాక చుట్టుపక్కలకి ఇబ్బంది కాకుండా మేము కూడా జెండా ఎగరేస్తాం. కాబట్టి దాన్ని ఆశ్రయ పెట్టుకుని వాక్యం చెప్పేవాడిని. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సంవత్సరానికి మనకి 25 సంవత్సరాలు అయింది. కాబట్టి 25 సంవత్సరాలు ఈ యొక్క కృతజ్ఞత కూడికగా 25 సంవత్సరాల ఉత్సవాన్ని ఈ యొక్క ఆగస్టు 15వ తారీఖున మనం జరుపుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా మీ ఇళ్ళల్లో పనులు ముగించుకొని మరి మీరు మ్యాక్సిమం 9 గంటలకు వచ్చినట్టయితే మీరు 4 గంటలకు విడిచిపెడతాం. మాకు ఏంటంటే మీరు 9 గంటలకల్లా మీరు ఎంతమంది వచ్చారనే నెంబర్ మాకు తెలిస్తే మరి వారి కొరకు మేము ఫుడ్ ఆర్గనైజ్ చేయగలం. ఎందుకంటే మినిమం అక్కడ కట్టడానికన్నా సరే తీసుకురావడానికన్నా ఒక 2 గంటలు పడుతుంది. ఆ వండిన వాళ్ళు కూడా చెప్పడానికి కూడా 1 గంట పడుతుంది. కాబట్టి 3 గంటలు మనకి 12 గంటలకు రావాలంటే మనం 9 గంటలకల్లా రావాలి. మరి మీలో ఎంతమంది వస్తారు ఆగస్టు 15వ తారీఖున మన 20 సంవత్సరాల ఉత్సవానికి? కృతజ్ఞత కొడుకు చేతులు ఎత్తారమ్మా? మరి చేతులెత్తి మీ యొక్క అంగీకారం తెలిపినట్లయితే అమ్మ అందరు కూడా వచ్చినట్లయితే మేము అది ఆ నంబర్ నోట్ చేసుకొని కనీసం మనం దానికి ఫుడ్ అరేంజ్ చేయడానికి అవకాశంగా ఉంటుంది. మనందరూ కూడా కృతజ్ఞతతో ఏంటమ్మా ఇది కృతజ్ఞత కోటకు సంతోషకరమైన దినం అన్నమాట. ఎందుకంటే 15 సంవత్సరాల ఉత్సవాన్ని మనం జరిపించుకుంటున్నాం. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పకూడదు. ఎందుకంటే ప్రతి యొక్క సంవత్సరం ప్రతి ఆదివారం కూడా ప్రతి దినం కూడా మనం ఎంతో కృతజ్ఞతగా మనం తెలియపరిచే వారుగా ఉన్నాం. కాబట్టి ఇక్కడి నుంచి మేము ప్రతి ఆదివారం కూడా ప్రత్యేకమైన ఒక ప్రార్థన ఈ యొక్క 25 సంవత్సరాల దేవుడు మనతో ఉండి నడిపించిన మార్గంగా మీలో ఎంత 25 సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నవారు చేతులు ఎత్తారమ్మా? చిన్నప్పటి నుంచి 25 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలామంది ఉన్నారు.
మరి చిన్నప్పటి నుంచే కూడా వారు సంఘానికి రావడం కూడా అలవాటు పడి 25 సంవత్సరాలు కూడా వారు మనతో పాటు ఉండి మన యొక్క ప్రార్థనలో సహకరిస్తూ వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇందుని బట్టి మన మధ్యలో కుమారి గారు వచ్చినట్టు ప్రత్యేకమైన ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాం. సర్వోన్నతుడైన తండ్రి మీకు వందనాలయ్యా. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు తండ్రి. నాయన ఉన్నవాడు అనువాడువైన తండ్రి మీకు వందనాలు తండ్రి. మా రక్షణకర్తవకు దేవా మీకు వందనాలు. మా ఆధారమైన దేవా మీకు వందనాలు. మా ఆశ్రయ దుర్గమ్మ మీకు వందనాలయ్యా. ఆపత్కాలంలో అనేక మార్లు మేము నమ్ముకొనదగిన మా సహాయకుడిగా ఉంటున్న దేవా మీకు వందనాలు తండ్రి. అయ్యా విడువని ఎడబాయిని తండ్రిగా మీరు మా బ్రతుకుల్లో ఉంటున్నందుకు మీకు వందనాలు తండ్రి. నాయన అయ్యా మా తల్లి మర్చిన తండ్రి మర్చిన మమ్మల్ని మరవకుండా నా తండ్రి ప్రభా అయ్యా మమ్మల్ని నా తండ్రి ప్రభా అనుక్షణము కూడా నా తండ్రి కాచి కాపాడుతున్న నాయన మీకు వందనాలు తండ్రి. నాయన అయ్యా నా తండ్రి ప్రభా మీరు ఎక్కడ నేను ఇంతవరకు కూడా కాచి కాపాడి తండ్రి. నాయన అయ్యా నా తండ్రి ఉదయకాల దినాన్ని సన్నిధిలో తండ్రి ఈ విధంగా ఆరాధించుకుంటూ మాకు అందరికీ ఇచ్చిన ఇటు ధన్యతను బట్టి భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా నా తండ్రి ప్రభా మీకే వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి మరి ఇన్నేళ్ళు తండ్రి నాయన సంఘాన్ని మీరే నడిపించారు తండ్రి. నాయన అయ్యా నా తండ్రి ప్రభా ప్రతి కష్టంలోనూ నష్టంలోనూ మీరున్నారు తండ్రి. నాయన అయ్యా నా తండ్రి ప్రభా పరిచర్య అంతట్లోనూ తండ్రి నాయన మీరే సహాయం దయచేశారు కనుక నా తండ్రి ప్రభా అయ్యా 25 సంవత్సరాలు నా తండ్రి ప్రభా సెలబ్రేషన్ చేస్తుండగా నా తండ్రి ప్రభా దాని కొరకు నా తండ్రి ప్రభా మేము ఇప్పటి నుండే సిద్ధపడి నా తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి ప్రభా మిమ్మల్ని ఆ దినాన గణపరచుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. మీకు వందనాలు తండ్రి. ఆ దినం కొరకు సిద్ధపాటును దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన అయ్యా నా తండ్రి ఏ విధంగా నా తండ్రి ప్రభా సెలబ్రేషన్ ఉంటే మీ నామానికి మహిమో ఘనతో అట్టి విధంగానే నా తండ్రి ప్రభా ఆలోచనలు తలంపుల్ని దయచేయమని అడుగుచున్నాము తండ్రి. మీకు వందనాలు అయ్యా నా తండ్రి ప్రభా మరి ప్రతి సంఘ బిడ్డల్ని మీరు దీవించండి తండ్రి. నాయన అయ్యా నా తండ్రి ప్రభా 25 సంవత్సరాలు తండ్రి. నాయన అయ్యా నా తండ్రి మీరు బిడ్డలు విశ్వాసంలో పెంచారు నా తండ్రి ప్రభా బలపరిచారు నా తండ్రి ప్రభా సంఘానికి సపోర్ట్గా మీరు ఉంచారు తండ్రి. నాయన అయ్యా నా తండ్రి ప్రభా అటు బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము. మరి మా సంఘ కాపరిని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి ప్రభా నీ బిడ్డ నా తండ్రి ప్రభా ఎంతో ఆసక్తితో నా తండ్రి ప్రభా సంఘాన్ని నడిపిస్తుండగా నా తండ్రి ప్రభా ఆ ఆసక్తికి మీరు ప్రతిఫలాన్ని దయచేస్తున్నారు. ఇంకనూ దయచేయమని అడుగుచున్నాము తండ్రి. మీకు వందనాలు తండ్రి. నాయన అయ్యా నా తండ్రి ప్రభా మీరే ఇంకనూ సంఘాన్ని దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాము. ఇంకనూ విస్తరింపచేయని తండ్రి. నాయన ఇంకనూ బలమైన కార్యాలు జరిగించని తండ్రి. నాయన పరిశుద్ధాత్మ సహాయంతో సంఘం నడిపింపబడులాగున సహాయం దయచేయని తండ్రి. నాయన అయ్యా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిపైన నా తండ్రి ప్రభా ఆత్మ కుమ్మరింపును దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన అద్భుతమైన సాక్ష్యములు సంఘంలో నుండి లేవబడిలాగున సహాయం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి ప్రభా బలమైన విశ్వాసుల వలె నా తండ్రి ప్రభా సంఘ బిడ్డలందరూ మంచి ప్రార్థనా పరుల వలె బలమైన విశ్వాసుల వలె నా తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి ప్రభా తయారవుటకు మీరు సహాయం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన మరి ఒక మారు నా తండ్రి ప్రభా 20 సంవత్సరాలు నా తండ్రి ప్రభా సెలబ్రేషన్ గురించి నా తండ్రి ప్రభా మీ పాదాల చెంతకు వస్తుండగా తండ్రి ఆ దినాన్ని మీరు అయ్యా నా తండ్రి ప్రభా మీ అధికారానికి ఆ దినాన్ని అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. దినంలో ఏ విధంగా నా తండ్రి ఏ విధంగా చేయాలో మీరే సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి. పాటల నుండి నా తండ్రి ఎండింగ్ ప్రేయర్ వరకు కూడా నా తండ్రి సంస్థలో కేవలము మీ మహిమే కనబడలాగున సహాయం దయచేయమని అడుగుచు నా తండ్రి. మరి ఒక మారు నా తండ్రి ఇచ్చిన ఇట్టి సహాయం బట్టి అయ్యా నా తండ్రి నాకు ఇచ్చిన ఇట్టి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈసారి వాక్య భాగంలోకి వెళ్దాను. వాక్యంలో 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుతాం. మన మధ్యలో ఉన్న ప్రేమలతో వచ్చి చదువుతుందండి. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు. రెండో రాజులు 7వ అధ్యాయం 1 నుంచి చదువుకున్నామండి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి
ఒక ఇంటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి, ఒక ఇంటింటికి 2 మానికల యాములను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియగా, అతడు, నీవు కనులారా దాన్ని చూచెతువు గాని దాన్ని తినుకుందువని అతనితో చెప్పెను. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోవుదనమనుకుంటిమా? పట్టణమందు క్షేమమున్నదని అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చున్నను, ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండు పేరట లోనకి పోవుదము రండి. వారు మనలను బ్రతుకనిచ్చిన బ్రతుకుదము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటియందు సిరియనుల దండు పేటలోనికి పోవలనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండుకు వినబడినట్లు చెయ్యగా, వారు మన మీదకి వచ్చుటకే ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తుల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకనితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారంలోనైనను గుర్రములోనైనను గాడిదలోనైనను దండు పేటలో నున్న వాటిల్లోనైనను ఏమీయూ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. కాబట్టి ఆ కుష్ఠిరోగులు దండు పేరట వెలుపల్లి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారము జొచ్చి భోజన పానము చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము చొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు, మనము చేయనది మంచి పని కాదు. నేటి దినము శుభవార్త మానము గల దినము. మనము ఊరు కొననేలా? తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదొకనొక అపాయము మనకు సంభవించును. గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి చెప్పుదము రండని ఒకనితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనుల దండుపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు. కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారముల దగ్గరకు ఎవరునూ లేరని వారితో అనగా, వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారము తెలియచెప్పగా, రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి, సిరియనులు మనకు చేసిన దాన్ని నేను మీకు చూపింతును. మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది గనుక వారు పట్టణములో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనెను. అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగు మనవి చేసెను, ఇంతకు ముందు ఇశ్రాయేలు వారిలో బహుమంది మనుషులు లయమైపోయిరి గదా, ఇక 5 లయమైపోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రోతులలో 5 తీసుకొని పోనిమ్ము, మనము వారిని పంపి చూచెదమని చెప్పెను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియనుల సైన్యముల వెనుక పోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపెను. కాబట్టి వారు వారి వెనుక యోర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూచి ఆ దోతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియచెప్పగా, జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి.
కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒక్కొక్కటికి ఒక మానిక సన్నని పిండియు 2 మానికల యవ్వనులను అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమయ్యెను. మరియు రూపాయి ఒక్కొక్కటికి 2 మానికల యవ్వనులను, రూపాయి ఒక్కొక్కటికి 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు సోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని మన వెనుకల్లో దీవించును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే మన మధ్యలో ఉన్న కుమారి గారు వారి యొక్క తల్లిగారు గత ఆదివారం దినాన అంటే శనివారం రాత్రే చనిపోయారు. మరి ఆదివారం దినాన గొప్ప విశ్వాసరాలు, మరి కూతుర్ని అటు కుమారుని కూడా చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటూ మరి అవసాన కాలంలో దేవుడి పిలుపుని బట్టి ఆ బిడ్డ మరణించింది. మరి ఈ సమయంలో మరి ఆ బిడ్డ మన మధ్యలో ఉండటం కూడా చాలా గౌరవప్రదమైన దినం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ బిడ్డ కొరకు, కుటుంబం కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. మనకి ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా మన సంఘంలో మరి కొంతమందిగా 7, 8, 10 మంది లోపే వస్తున్నారు. వారికి చాయ్, బిస్కెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంతో చక్కగా జరుగుతుంది. అదేంటంటే మన సంఘానికి ఒక ఆత్మీయ బలం. దేవుని స్తోత్రం. మన సంఘం కొరకు, మన కొరకు, మరి వివిధ రకాల్లో ఉన్న బలహీనుల కొరకు వారి గృహాలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ కూడా వస్తున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి అక్కడ ఒక డైరీ కూడా పెట్టదు. మన మధ్యలో ఉన్న జ్యోతి వారి గృహంలో నడిపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకేది షెల్టర్ లేదు కాబట్టి వారి గృహంలో జరుగుతుంది. మన మధ్యలో ఉన్న మరి దేవుని గారు, తర్వాత గౌరవం గారు, మరి నాగవని గారు, ఇంకెవరు వస్తున్నారమ్మా? ప్రేమలత, కుమారి, నిరీక్షణ మాత్రం, చంద్రకళ, జ్యోతి వాళ్ళ అత్తగారు, తర్వాత ఇంకెవరి పేరు చెప్పలేదమ్మా, చిన్నమ్మలు గారు. కాబట్టి వీళ్ళందరూ కూడా, ప్రేమలత కూడా, అందరి కుటుంబంలో కూడా మరి ప్రత్యేకంగా సంఘం అంతా కూడా కలిసి ప్రార్థన చేసి చేస్తున్నారు. దేవుని స్తోత్రము. కాబట్టి గత 40 స్తోత్రం. కాబట్టి మీరు కూడా ఒకవేళ రాని పక్షంలో ఆయా స్థలాల్లో ఉండిపోయినప్పుడు ప్రత్యేకంగా మీరు కూడా ప్రార్థించాలని ప్రార్థనలో కూడా మీరు కూడా ప్రార్థించాలని మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే మనకందరికీ కూడా తెలిసినట్టు యావనాలు అంటే కేరళలో ప్రాంతంలో దేవునికి 1000 మంది పైగానే చనిపోయారు. మరి ఆ యొక్క లోపల కూర్చుకొని చనిపోతూ కూడా మనకి 3000 మంది దానికి కౌంట్లెస్ అసలు కౌంట్ చేస్తే గవర్నమెంట్కి ఇబ్బంది అని చెప్పేసి అటు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎవరు కూడా చెప్పాలి. మధ్యలో ఉంటుందంతా తిరుగుతుందట. అది కూడా కొట్టుకుపోయిందట. ఎక్కడ కూడా కనపడలేదు. ముస్లిం కూడా దేవాలయం ఉండేది, అది కూడా పాక్షికంగా మొత్తంగా పడిపోయిందన్నమాట. దేవుని స్తోత్రం. అయితే అక్కడ చాలా భయంకరంగా క్లౌడ్ బరస్ట్ అంటారు. అంటే మన యొక్క ఆకాశంలో నల్లని మబ్బు కలిగినప్పుడు ఒకే ప్రాంతంలో, ఒకే స్థలంలో అది బరస్ట్ అయ్యి ఒక ధారగా ఒకే స్థలంలో వర్షం కురుస్తుందన్నమాట. ఆ వర్షం ఇంత అంత అని చెప్పి ఎవరు కూడా ప్రెడిక్టెడ్ చేయలేరు, ఎవరు కూడా క్లియర్ కట్గా చెప్పలేరు. అలాంటి స్థలంలో ఏమన్నాడు అనే ప్రాంతాలు పడినప్పుడు అవి స్లైడ్గా ఉండే
ఆ యొక్క కొండల మీద పడినప్పుడు మనకలా కొండలు ఏంటంటే రాళ్ళతో రప్పులతో గ్రావెల్తో ఉన్న కొండలు కాదు అవన్నీ, అంతా కూడా మట్టి కొండలు అన్నమాట. కేవలం మన ఆంధ్ర కొన్ని ప్రాంతంలోనే రాతి బలమైన రాతితో ఉంటాయి. అందుకని చెప్పి మన మీద ఎంత వర్షాలు పడినా ఆ ఎప్పుడు నిలబడిన కొండ కూడా రాయి కూడా అలాగే ఉంటుంది, కానీ అది కూడా ఎట్టి పరిస్థితి కూడా పడదు. అక్కడ అలా కాదు, కానీ వర్షం పడ్డదంటే ల్యాండ్ స్లైడింగ్ అంటారు. అవి ఎక్కువగా రోడ్ల మీదకి వాటి మీదకి వచ్చేసి పడిపోతుంది. అది వాటరు ఈ యొక్క మట్టి రెండు కలిసిపోవడం వల్ల అక్కడ ఏమైందంటే మనుషులు అడుగు పెట్టినా సరే వాళ్ళు మునిగిపోతూ ఉండేవారు అన్నమాట. అక్కడ జరిగిన ఇంకొక వింత ఏంటంటే తలకాయ వేరు మొండెం వేరుగా ఉందట ఎక్కువగాను. అలాగే రకరకాలుగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మరి ఏదేమైనా సరే ఆ ఉపద్రవం ఎవరు కూడా అంతకుముందు చూసిన వాళ్ళంటే అది ఒక స్వర్గ స్థలంలాగా ఉండేదట. స్వర్గంలో ఎలాగైతే ఉంటుందో వాటర్ ఫాల్స్ కానీ ఆ గ్రీనిస్ కానీ అన్నీ అక్కడ ఉన్న పెద్ద పెద్ద అడవులన్నీ కూడా కొట్టేసి వాళ్ళు ఈ యొక్క టీ తోటలన్నీ వేసి అది వ్యాపారం కింద మారిందన్నమాట. అదేంటంటే కేరళ రాష్ట్రంలో మళ్ళాగా పంటలు పండించరు, అలాంటి కాస్ట్లీ పంటలే పండిస్తారు. ఆ కాస్ట్లీ పంటలు అంటే ఏంటండి, మనకి ఏవైతే మనం ఈ యొక్క మసాలాలు ఉంటాయి కానీ మసాలాలకు సంబంధించిన ఆ వస్తువులే పండించి అవి ప్రపంచానికి అంతటి కూడా వారు ఎగుమతి చేస్తారు. ఎందుకంటే చాలా తెలివైన వారు అంటారు వాళ్ళది కేరళ రాష్ట్రంలో. దేవుని స్తోత్రం. అయితే అక్కడ భయంకరమైన రాత్రి పగలు రాత్రి చూసిన వాళ్ళు పగలు దాన్ని ఆ ప్రాంతాన్ని చూడలేకపోయారు. కాబట్టి మనం ఏం చేయలేం. మరి గవర్నమెంట్ వారు, ఎన్డీఏ వారు, మిగతా వాళ్ళు రకరకాల మంది వారికి తగినట్టుగానే వారు సహాయం చేశారు. మరి ఎక్కడున్నారో ఎలా ఉన్నారో కూడా తెలియట్లేదు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే మరణం అనేది ఎప్పుడు వస్తుందో ఎలాగ వస్తుందో మనం చెప్పలేము. కాబట్టి మన ప్రాంతాలు, మన స్థలాల్లో, మన ఉన్న వ్యవస్థ అంతా కూడా ఎలా ఉండాలండి, క్షేమంగా ఆరోగ్యకరంగా ఉండాలి. రెండవది అంటే మరి మనతో పాటే కలిసి ఉండే బంగ్లాదేశ్ ఉన్న ప్రధానమంత్రిని మొత్తం అందరూ కూడా బయటికి తరివేసి ఒకరినొకరు కొట్టుకొని చంపుకొని తిన్నారు. మన హిందువుల మధ్య ముస్లింల మధ్య అక్కడ యుద్ధం జరుగుతుంది. 1 కోటి మంది పైగానే హైందవులైతే వాళ్ళు రేప్ చేసి చంపేసి నానాయాతనగా చేస్తున్నారు. అదొక రకమైన ఇంటర్నేషనల్ దాంట్లో దూరి వాళ్ళని అల్లకల్లోలం చేస్తున్నారు. కాబట్టి ఇలాగా రకరకాలుగా మరి అది సిరియా దేశంలోనూ సేమ్, అలాగే మన పాలస్తీనాలో రకరకాలుగా కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. అందరూ కూడా ఏం చెప్తున్నారంటే 3వ ప్రపంచ యుద్ధము రావచ్చేమో అని అంటున్నారు. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం భూమి మీద ఉన్న సకానికి పైన చంపుకొని చేస్తారన్నమాట. దీనివల్ల మిగిలేదు తగలేదు. కాబట్టి ఆల్రెడీ ఏం చేశారంటే జనాలు బాంబులు, ఆటం బాంబులు, అణుబాంబులు తయారు చేసుకొని సిద్ధంగా ఉన్నారన్నమాట. నువ్వెంత అంటే నువ్వెంత, ఎవరికి ఈగోయిజం పెరిగి రకరకాలుగా మాట్లాడుకున్నా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు కూడా ఏమి మనం చెప్పలేం. కాబట్టి ఈ యొక్క 25 సంవత్సరాల మన సంఘ ఆవిర్భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరం కూడా మనం జెండా ఎగరేసి ఏం చేస్తామో సంఘం కొరకు, దేశ ప్రజల కొరకు, ప్రపంచంలో ప్రజలందరి కొరకు కూడా ఏం చేస్తామండి, ప్రార్థన చేస్తాం. అంతేకాకుండా చక్కగా భోజనాలు చేసి చక్కగా స్తుత్యారాధన జరిపించి వెళ్తాం. కాబట్టి ఎవరు కూడా 2 పనులు పెట్టుకోవద్దు. ఏంటమ్మా 2 పనులు అంటే ఏంటి? చర్చిలో ఒక పని, భోజనం వరకు చేసి పెళ్ళికి వచ్చినట్టు శుభ్రంగా తినేసి తుడుచుకొని పోతాం అన్నట్టు కాకుండా కృతజ్ఞత. దేవుడు 25 సంవత్సరాలు కూడా అందరికీ తెలుసు, చాలామంది వరకు తెలుసు మన సంఘం ఎలా ఉంటుంది, ఎలా వచ్చారు, ఎవరెవరు వచ్చారు, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎటువంటి మేలు అనుగ్రహించి తిరిగి వాళ్ళు వెళ్ళారని మనం తెలుసు. కాబట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవునికి 25 సంవత్సరాలు మరి కృతజ్ఞత తెలియజేస్తూ మన దేశం కొరకు, దేశంలో ఉన్న వివిధ త్రిదళాలు అంటే నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వీటి కొరకు, అలాగే బోర్డర్లో పనిచేస్తున్న వారి కొరకు, అలాగే సంఘం మన దేశాన్ని కాపాడుతున్న రకరకాలైన వ్యక్తుల కొరకు, అందరి కొరకు మనం ప్రత్యేకించి ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా 25 సంవత్సరాలు కూడా దేవుడు మనల్ని కాపాడిన విధానం బట్టి కూడా జ్ఞాపకం చేసుకుంటూ అనేకమైన ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా దేవుడు ఎక్కడ కూడా ఆకుండా దేవుని సంఘాన్ని, వాక్యాన్ని కూడా ముందుకి నడిపిస్తున్నందుకు దేవుడికి వందనాస్తులు, స్తోత్రం. అందరూ కూడా ఒకసారి చేతిపైకి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకాలు మా పరలోక తండ్రికి వేలాది వందనాస్తులు, స్తోత్రం చెల్లిస్తున్నాం.
గడిచిన 25 సంవత్సరాల ప్రభు మీరు మాతో ఉండి నడిపించిన దేవా నీకు వందనాలు. ఇగో నీ యొక్క ఆత్మానుసారంగా ప్రభు సంఘాన్ని నడిపిస్తున్నాం. ఇందులో ప్రభు మా ప్రమేయము మా వ్యక్తిగత జ్ఞానము కాదు కానీ తండ్రి నాయన, నీ జ్ఞానము నీ యొక్క బలము శక్తిని బట్టే ప్రభు సంఘాన్ని నడిపించగలిగే కృపను దయచేసావు దేవా నీకు వందనాలు. మా స్వలాభము మా యొక్క వ్యక్తిగత తండ్రి నాయన పరిస్థితులు కాకుండా తండ్రి నాదే చెల్లాలా, నా మాట చెల్లాలా, నేనే ఏకంగా ఉండాలనే పరిస్థితి కాకుండా మాకు మేము తగ్గించుకుంటూ నేను ముందుకు ప్రభు హెచ్చిస్తూ తండ్రి నాయన అనేకమైన గొప్ప కార్యాలు మా బ్రతుకులో మా జీవితాల్లో మా సంఘంలో చేస్తూ నడిపించిన దేవా నీకు వందనాలు. మీరేం మహిమపరుచు ఘనపరుచు ప్రభు రాబో దినాల్లో కూడా మీరే ఉండి నడిపించి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావం మీరే తోడుకోండి ప్రభు. ఎటువంటి బిడ్డ ప్రభు ఇటువంటి అవసరతకు వచ్చిందని తెలిసింది తండ్రి నాన్న. హృదయ రహస్యాలు అడిగే దేవుడు తండ్రి నాన్న, వాటిని దీవించి ఆశ్రయించి బలపరిచి ప్రభా సరైన ప్రభా వాక్యానుసారంగా ప్రభా తండ్రి నాన్న మమ్మల్ని నడిపించి ముందుకు సహాయం దయచేయమని, నన్ను మరుగుపరిచి ప్రభా మీరే ప్రత్యక్షపరచుకోమని యేసయ్య నామముతో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మా ఈ దినాన మనం ప్రత్యేకించి చదవబడిన వాక్య భాగం మనం చూసాం. అయితే ప్రత్యేకించి దేవుడు ఇక్కడ మనకి ఏమి నేర్పించబోతున్నాడు అనే దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి చదవబడిన భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ దైవజనుడు ఆ యొక్క ఇశ్రాయేలు రాజుకు వచ్చి ఒక హెచ్చరిక చేశాడు. అయ్యా, మరి మన దేశంలో మన ప్రాంతం చుట్టూ కూడా ఈ యొక్క దొండంతా దిగింది కాబట్టి వారిని విడిపించడానికి భయంకరంగా తయారైంది. అది ఏంటి అని ఆలోచన చేస్తే ఏంటండి, ఆ యొక్క గాడిద తలకాయి ఒక్కంటికి చాలా ఎక్కువ ఖరీదుతోను, అలాగే పావురాల రెట్ట కూడా చాలా ఎంతో ఖరీదుతోను మన ఇక్కడ వాక్యాలు మనం చాలా ఎక్కడమ్మా దాని ఖరీదు ఎంతో చూస్తారమ్మా. గాడిద యొక్క తల ఆ రోజుల్లో 80 రూపాయలు ఉండేదట. అయితే పావురాలు వేసే రెట్ట కూడా ఏంటంటే వాళ్ళు అరపావు ఎంత ఉండేదండి, 5 రూపాయలుగా అంతగా అమ్మి అంత బలహీనలుగా ఉండే పరిస్థితిలో మరి చూడండి అక్కడ చుట్టూ కూడా సిరియా దండు బెన్హదద్ అనే రాజు ఏం చేశాడంటే ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రాంతాన్ని అంతా కూడా ముట్టడి వేశాడు. ముట్టడి వేయడం అంటే ఆ యొక్క ప్రాంతం నుంచి ఎవరు కూడా బయటికి రాకూడదు. ఒకవేళ బయటికి వస్తే వాళ్ళని చంపేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా ఆ దినాల్లో చెప్పాలంటే ఎవరికన్నా సరే పెద్ద పెద్ద గోడలు ఉండి ఆ గోడ మీద ఒక రథాలు నడిపించే స్థలం ఉండి అదంతా వారి చుట్టూ ఎలాగుండదో కాపలా కాసేవారు అనమాట. అయితే అలాంటి ప్రాంతంలో అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే రాజుగారు ఆయన గోడ మీద ఆయన నడుస్తూ ఉండగా ఆయనకు ఒక విచిత్రమైన భయంకరమైన ఒక సంఘటన జరిగింది. అది చదువుతారమ్మా 6వ అధ్యాయము 2వ రాజుల 6వ అధ్యాయము 23 నుంచి చదవమని. అతడు వారి కొరకు విస్తారమైన 23వ పాఠం చూడండి, ఇక్కడ రాజుగారు గోడ మీద నడుస్తుండగా అంతటా ఇశ్రాయేలు రాజు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజవైన నా ఏలినవాడ సహాయము చేయమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి నీ విచారణమునకు కారణమేమని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంటకము చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పెను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచి
నుంచి పోవుచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను. ఇక్కడ రాజుగారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, మనకు రాజ్యం ఎలా ఉందని చెప్పేసి ఆ ఇశ్రాయేలు రాజు ఆ ప్రాకారం గల ఆ యొక్క పట్టణం గల గోడ మీద ఆయన ఎలా ఉందో చూద్దాం కదా అని తిరుగుతూ ఉంటే ఏం జరిగింది అక్కడ. ఒక స్త్రీ, అయ్యా రాజుగారు నాకు సహాయం చేయండి అమ్మా, ఏం సహాయం చేయండి అంటే, అయ్యా నాకు ఏదన్నా సహాయం చేయండి అమ్మా, నేను ఇట్టి పరిస్థితిలో ఉన్నాను, నేను ప్రాకారం బయటికి వెళ్తే మనకు ఎవరైతే శత్రురాజు ఉన్నాడు ఆ రాజు మనల్ని పట్టుకొని చంపడానికి చూస్తున్నాడు, అంతేగాని నేను కళ్ళలో కానీ బయట ఉన్న పొలాల్లో కానీ వెళ్ళి నీకు ఏమాత్రం కూడా నేను నీకు సహాయము చేయలేని సుమా అని చెప్పేసి ఆవిడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే రాజుగారు ఇంకా మరి కొంత దూరం చూసేటప్పటికి అక్కడ ఇద్దరు స్త్రీలు దెబ్బలాడుకుంటున్నారు అన్నమాట. ఇక ఇది ఎలా ఉంది, ఇశ్రాయేల్ యొక్క రాజ్యం ఎలా ఉందండి, చాలా కరువుతో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కరువుతో ఉన్న యొక్క రాజ్యంలో ఆ రాజుగారికి ఏమి వినిపించిందంటే, అమ్మాయి ఎందుకు మీరు దెబ్బలాడుకుంటున్నారని ఇద్దరు స్త్రీలు అడిగితే, అయ్యా కరువు వల్ల ఏంటండి, కరువు వల్ల మరి మేము మా యొక్క ఇరువురికి కూడా ఒక ఇద్దరు బిడ్డలు కలిగి ఉన్నారు, అయితే వారిద్దరు కూడా ఒక మాట అనుకున్నారు, అమ్మ ముందు నీ కొడుకుని కోసి చంపుకొని తిందాము వండుకొని, రెండవ దినాన నీ కొడుకుని చంపుకుంటే అలాగే మనం ఒక 2 రోజులు మన ఇంట్లో కూడా ఆహారం ఉంటుందని చెప్పి ఏంటండి సొంత పుట్టిన కుమారులే వాళ్ళు చంపుకొని తింటానికి కూడా వారు సిద్ధపడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొదటన ఆ యొక్క స్త్రీ ఏం చేసిందండి, ఆ కుమారుని చంపేసింది, ఆ బిడ్డను వండుకొని ఇరు కుటుంబాలు కూడా ఏం చేశారండి, శుభ్రంగా తిన్నారు. అయితే రెండవ రోజు ఆ స్త్రీ, అమ్మ నీ కుమారుని ఇమ్మంటే, అయ్యో నా కుమారుని మాత్రం ఎట్టి పరిస్థితులు ఇవ్వని చెప్పి దాచేసి నా కుమారుని ఇవ్వని చెప్పి గొడవ పెట్టేటప్పటికి అటువంటి గొడవ ఎవరి దగ్గరికి వచ్చిందండి, రాజుకు వచ్చింది. రాజు చాలా బట్టలు చించుకొని ఆయన, అయ్యో నాకేంటి ఇలాంటి భయంకరమైన దుర్దినాలు వచ్చాయి, నేను రాజుని ప్రజలకు వారికి నేను ఇలా తిరుగు చూపు ఇలా తిరుగు బాగా. కాబట్టి ఇరువురికి న్యాయం తీర్చాలని, ఎవరు కూడా న్యాయం తీర్చలేని స్థితిలో ఉన్నాను సుమా అని చెప్పేసి అక్కడ రాజుగారు బాధపడుతూ ఆయన నడుస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా రాజు వైపు తేరి చూస్తే, మరి ఆ దినాల్లో ఏంటంటే ఆ దేవుడికి ప్రార్థన చేయటం, హృదయ విదారకమైన ప్రార్థన చేయాలంటే బూడిద నెత్తి మీద జల్లుకొని ప్రార్థన చేసేవారు. రెండవది కూడా ఏం చేసేవారంటే గోనె పట్ట కట్టుకొని ఏం చేసేవారండి, గోనె పట్ట కట్టుకొని విచారంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు. కాబట్టి ఇక్కడ గోనె పట్టగా మనకి ఏంటంటే నేను నా పరిస్థితి ఎలాగుందని చెప్పుకోవటానికి మరి అక్కడ ఒక నిదర్శనంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి రాజు అంత పరిస్థితిలో దుస్థితిలో ఉండి ఆయన ఉన్నప్పుడు మరి దేవుని స్తోత్రం, ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఏదైనప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని తారుమారు చేయగలిగే దేవుడు. అది కేవలం అది ఒక హల్లెలూయా. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క వాక్యం మనతో ఏం చెప్తుందంటే, దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క కృప అయినట్లయితే ఏ పరిస్థితిలో అయినప్పటికీ మన జీవితాలు, మన బ్రతుకులు దేవుడు ఏం చేస్తాడండి, మార్చగలుగుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా ప్రవక్త ఆయన దగ్గరికి వచ్చి చెప్తాడు, అయ్యా రాజా రేపు ఈ సమయానికి చెప్పండమ్మా,
రేపు ఈ సమయానికి ఏంటంటే చెప్పింది ఒక సేరు బియ్యము ఒక చదవండి మాట చూడడం ఇక్కడ యవనులు రూపాయి ఒక ఒక మానిక సన్నన పిండి కదా. ఇక్కడ ఏంటంటే దానికి బదులుగా ముందుకు మనం ఏమని చదివాము, ఒక గాడిద తలకాయే 80 రూపాయలు అంటే అప్పుడు అక్కడ మరి ఇక్కడ చూసినట్లయితే రేపు ఈ సమయానికి ఏమని దైవజనుడు హెచ్చరిస్తున్నదండి, రూపాయికి యవలలు, రెండోది ఏంటండి మానిక చమనపు. ఇక్కడ చూడండి ఈ చెప్పే మాటలు ఎవరికన్నా అర్థమవుతాయా? ఆ దేశం అంతా కూడా ఇలాగ రౌండ్గా గెలిచి అక్కడ ఒక లోపల ఆహారంలో ఉన్నప్పుడు వాళ్ళకి బయట ఎవరు దొరుకుతారు? బెనహదనే సిరియా రాజు ఉన్నాడు. దండు అంటే వారి అందరూ కూడా రౌతులతో వాటితో వీటితో ఎవరు వచ్చినా సరే నరికి చంపేసి పోగొట్టడానికి వాళ్ళు ఏం చేశారు, బయటికి రానివ్వకుండా మీరు లోపల ఉండండి, మీరు ఎంతకాలం తింటారండి, ఒక నెల 2 నెలలు 3 నెలలు. వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళి వారి పండించిన పంటలన్నీ కూడా తెచ్చుకొని లోపల వారు సురక్షితంగా ఉండే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఎవరిని కూడా బయటికి వెళ్ళనివ్వకుండా ఏం చేశారండి, కట్టడి చేశారు అన్నమాట. బయటికి ఎవరు కూడా రానివ్వలేదు. అట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క యాజకుడు ఏం చెప్తున్నాడండి, రేపు ఈ సమయానికి రూపాయికి ఒకరికి ఎంతండి సన్నటి పిండి. ఆ దినాల్లో యవలలో అనగానే మనం బియ్యం అనుకోవచ్చు, ఏదమ్మా బార్లీ. ఓకే, యవలలో అనగానే బార్లీ అని. దేవుని స్తోత్రం. కాబట్టి ఎంత సులువుగా దేవుడు చేస్తాడు అనే మాట చెప్పేటప్పటికి ఎవరైతే రాజుగారి దగ్గర ఆనుకొని ఉన్నాడో ఆయన అంటున్నాడు, యెహోవా ఆకాశము తూలన్నీ కూడా కిటికీలు తెరిచినా సరే అంతటి పని అసలు అక్కడ జరగదు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క యాజకుడు నీ పట్ల అలాంటి వాగ్దానాన్ని ఇస్తున్నప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలండి, అంగీకరించాలా వద్దా? అయితే ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం ఒక పక్క నుంచి మనకి అంగీకరించినప్పుడు కూడా రెండో పక్క నుంచి లేదు, కాదు, రాదు, అవ్వదు అనే మాటలు చెప్పి మన విశ్వాసాన్ని ఏం చేసేవారంటే కృంగుపరిచేవారు కూడా ఉంటారు. ఆయన అంటాడు, ఆకాశం ఉప్పేసినా సరే, అలా జలదలు పని రాలు చేసినా సరే అంతటి పని అసలు మనకి జరగదు. కాబట్టి బైబిల్ యొక్క వాక్యం వేసేది మనుషునికి అసాధ్యం కానీ దేవునికి సమస్తం కూడా, అందరూ కూడా మనుషులకు అసాధ్యం కానీ చెప్పడమ్మా, దేవునికి సమస్తం కూడా సాధ్యమే. కాబట్టి అది బలమైన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి, కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క వాక్యం నాతో మాట్లాడుతుందంటే అది నా పట్ల ఏమవుతుందండి, జరుగుతుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే కొంతమంది వచ్చి కాళ్ళు చేతులు కాలిగా ఉంటాయి కదా, ఇలా ఒకరు రకరకాలుగా ఏం చేస్తారండి, వాక్యం మీద వారు జ్ఞానం ఉంచరు, భయభక్తులు కలిగి ఉంచరు. వాళ్ళ పట్ల దేవుని యొక్క వాక్యం ఎలా పనిచేస్తుందమో అవుతుందా? అరే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఎవడో ఎమ్మెల్యే, ఎవడో ఎంపీయో, ఎవడో ఉంటే ఆడితో గజగజ ఉంటుంది, బాబు ఏం చెప్తున్నా, నాకు ఎప్పుడు రేషన్ ఇస్తారో, ఎప్పుడు ఏమిస్తారో అని చెప్పి మనం ఏం చేస్తామండి, ఎంతో భయభక్తులు కలిగి ఉంటే ఇక్కడేంటి కాళ్ళు పక్క, ముక్కో పక్క, ఇప్పుడు మనం ఖాళీ కొన్న అన్నీ చేసేసుకుంటాం అని చెప్పేసి ఏం చేస్తామంటే దేవుని యొక్క వాక్యం మీద మనం శ్రద్ధ పెట్టకుండా చాలామంది ఏం చేస్తారు, మోకరించి దేవుని యొక్క వాక్య భాగాన్ని ఇక్కడ మరి చెప్పకూడదు కానీ ఇక్కడ సాలేం చర్చ్ అని ఉంటుంది మా
రామ్నగర్లో. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎవరైనా సరే వచ్చిన దగ్గరికి వెళ్ళిపోయే వరకు మోకాల మీద ఉండే దేవుని యొక్క వాక్యాన్ని వింటారు. మరి ఎంత పెద్దవాళ్ళైనా సరే దేవుని యొక్క ఆలయంలో బయట ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ అక్కడ ఎంతో నమ్రతగా దేవునికి, ఎందుకంటే ఆయన పాస్టర్ గారి యొక్క ఆ విధి విధానాలు కూడా అంతా ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఆయన అలా ఉంటాడో వచ్చేవారు కూడా అలాగే నేర్పిస్తారు. దేవుని స్తోత్రం. మనకు ఫ్రీడమ్ ఇచ్చాం కదా అని చెప్పేసి వాళ్ళు కాలు కరెక్ట్గా పాటగారికి ఎదురుగుండగానే నిల్చోబెడతారు. అయ్యే కాదు ఏంటండి, పర్లేదు పాస్టర్ గారు నేర్చుకుంటానండి, నాకు మంచి లేకపోతే రకరకాలుగా. అది దేవుని సన్నిధి అని చెప్పేసి ఏం చేయాలండి, దేవునికి భయభక్తులు కలిగి ఆ గుడికి వెళ్తాడు, పూల పుస్తకాలు చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ పూజారి ఇచ్చేవరకు కూడా అక్కడ భక్తిగానే ఉంటాయి. ఎంత క్యూ అన్నా సరే మనకు ప్రతిరోజు కూడా టీవీలో స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. ఈ రోజున 5 క్యూల్లో నిలబడ్డారు, ఎంతవరకు దేవుడు దర్శనం అవ్వలేదు అని చెప్పి. కానీ హైందువులకున్న చిన్నపాటి ఆ విశ్వాసం ఉన్నా సరే చాలా గొప్పగా మనకి కనిపిస్తుంది. అలాగే చెప్పి నేను హైందువులకు బొమ్మను కాదు, కానీ ఇక్కడ ఏం చేయాలండి, మనం భయము భక్తితో ఉన్నంతసేపు కూడా దేవుడు 1 గంట 2 గంటలు ప్రభు సన్నిధిలో మోకరించి ఉందాం, చక్కగా భయభక్తులు కలిగి ఉందాం. దేవుడు మాట్లాడే టైంలో నేను ఎంతో భక్తిగాను శ్రద్ధగాను టైంకి వస్తాను, దేవుని యొక్క వాక్యం వింటామనే పరిస్థితులు మన దగ్గర కనుక. అందుకనే మనకి మన కాళ్ళు చేతులు వంగకపోతే మనం ఏం చేస్తున్నాము, కుర్చీలు కూడా వేసాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే అమ్మ కొద్దిగా వృద్ధాప్యులు ఉన్న కాళ్ళు చేతులు సరిగా వంగ, అలాంటి వారు కూడా మరి కావాలంటే ఇంకొక 10 కుర్చీలు తీసుకొచ్చి చేస్తాం. కాబట్టి సంఘంలో ఉన్నప్పుడు మాత్రం మర్యాదగా చక్కగా ఉందాం. కాబట్టి ఇక్కడ ఈ దైవజనుడు చెప్పే మాటలు రాజుగారు కంటే రాజుగారు ఆనుకొని ఉన్న ఆయన అంటాడు, అయ్యా సముద్రం నుంచి కన్నం పడిపోయే దేవుడు అక్కడి నుంచి ఆహారాన్ని ఆ దార పోసినప్పటికీ కూడా ఏమవ్వండి, అంత నువ్వు చెప్పినట్టుగా అక్కడ ఉండదు. ఇక్కడ జనాలు తినలేక ఎంతో మలమల మాడిపోతున్నారు, చనిపోతున్నారు అని చెప్పేసి అంత వారికున్న ఆ యొక్క ఏంటండి ఆ కరువుని వారు వ్యక్తం చేస్తూ చెప్తున్నారు. దేవుని స్తోత్రం. అయినప్పటికీ దేవుడు ఎలీషా ద్వారా ఏం చెప్తున్నారమ్మా, రేపు ఈ సమయానికి ఏంటి చెప్పండమ్మా, రూపాయి ఒక్కంటికి ఒక మానిక సన్నని బియ్యమును. కానీ ఇక్కడ చూడండి, రూపాయికి యవనం బిల్లు యవనులను ఏంటన్నది మానిక సన్నని పిండి కూడా అక్కడ అమ్మబడతాయి. ఇక్కడ చూడండి, మనుష్యులకు అసాధ్యం కానీ దేవుడు మనకి సమస్తం కూడా నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం. కాబట్టి ప్రభువా నాకు నీ అందు నమ్మిక ప్రభువా నువ్వు నాకు నేర్పించి ప్రభు అని చెప్పేసి మనం ఏం చేయాలమ్మా, ప్రార్థన చెయ్యాలి. దేని మీద నమ్ముకుంచాలండి, దేవుడి మీద. సరైన వాక్యం నా హృదయంలో ఫలించేటట్టు ప్రభువా మీరు నాకు దయచేయమని ప్రతి క్రమశిక్షణ చేసి సమస్తం కూడా దేవుని దగ్గరికి వచ్చి మనం అడుగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అట్టి సమయంలో అక్కడ ఏం జరిగిందని ఆయన అంటాడు, ప్రభువా అగో ఆకాశానికి కన్నాలు పడిపోయి పైనుంచి అటువంటి ఆహారాన్ని కురిపించినా సరే ఏం జరగదని మేము అనుకున్నట్టు ఇక్కడ జరగదు. కానీ మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యమే. కాబట్టి మన బ్రతుకులో మన జీవితంలో కూడా చాలా కార్యాలు ఏమవుతామో జరగకుండా ఆగిపోతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. దేవుడు ఎందుకు ఆపేశాడు, దేనివల్ల ఆపేశాడు, అది నా వరకే ఆపేలా, నాకే అప్పులు రావాలా, నాకే ఎన్ని కావాలని చెప్పి చాలాసార్లు మనం ఏం చేస్తామా, ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అట్లా ప్రార్థన చేసే సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా, తన భక్తుల ద్వారా, తన మాటల ద్వారా దేవుడు మనకి ఆ వాక్యం వినబడుతున్నప్పుడు అవును దేవుడు నాకు కార్యాన్ని దేవుడు తప్పనిసరిగా నా పట్ల జరిగిస్తారన్నప్పుడు మన ఆ వాక్యాన్ని ఏం చేయాలండి, ఆ వాక్యాన్ని విశ్వసించి మనం కూడా నా బ్రతుకులో ఏవైతే ఆగిపోయే దేవుడు ఏం చేస్తాడండి, దేవుడు చేస్తాడని నమ్మి మన చర్చగా అన్నిసార్లు కూడా చెప్తూ ఉంటాను. ఏం మాట చెప్తానమ్మా, దేవుడిచ్చే వాగ్దానాన్ని ఒక చేతితో పట్టుకొని
రెండో చేతితో ఏం చేయాలండి? విశ్వాసంతో మనం పరిగెట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆ సమయానుకూలంగా ప్రార్థన చేయము, వాక్యాన్ని నమ్మం, వాక్యాన్ని విశ్వాసంతో పట్టుకొని మనం ముందుకి నడవలేకపోతున్నాం. కాబట్టి దేవుడు మన మధ్యలో దేవుని కార్యాన్ని మన పట్ల జరగకుండా ఏమవుతున్నాయమ్మా? ఆగిపోతున్నాయి. దేవుని స్తోత్రం. కాబట్టి వాక్యంలో ఏం చేద్దామా? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అలాగే మన బ్రతుకులో మన జీవితాల్లో కూడా ఏమి కూడా దేవుడు చేయకుండా కాకుండా ఆగిపోవటానికి కానీ దేవుడికి ఎక్కడ కూడా చేయడు. కాబట్టి ఆ ఇశ్రాయేల్ రాజ్యంలో దేవుడు చేయటానికి గొప్ప కార్యం చేయటానికి చెప్పడం దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యం. కాబట్టి ప్రభువా నా బ్రతుకులో నా జీవితంలో కూడా ఏం చేయని చెప్పాలమ్మా? గొప్ప కార్యాన్ని ప్రభు నువ్వు నాకు చేయమని ఒక చేయి గుండు మీద పెట్టుకుని ఇంకో చేయి దేవుని యొక్క పెట్టి ప్రార్థన చేద్దాం 2 నిమిషాలు. మీకు ఏవైతే ఆటంకంగా కొండల్లా బండల్లాగా ఉన్నాయో వాటన్నిటి వైపు కూడా తిరిగి మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయగలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నా ప్రార్థన ఆలకించండి. ఇదిగో తండ్రి ఇశ్రాయేలు కొరకు ప్రభు తండ్రి నాయన ఆకాశవాకులు విప్పు ప్రభు తండ్రి పట్టజాలనంత విస్తారమైన ప్రభు తిండిని ప్రభు మీరు దయచేసే కృపను ప్రభు మీరు దయచేశారు. ప్రభు నాకు కూడా తండ్రి బిడ్డలను నరుక్కుని చంపుకునే పరిస్థితి లేదు తండ్రి నాయన. అంతకంటే సులువుగానే ఉంది ప్రభు. నీకు అసాధ్యమైన లేదు. నాకు ఏంటంటే ఏవైతే ప్రభు నా బ్రతుకులో ఆటంకంగా ఆగిపోయో అవన్నిటినీ కూడా ప్రభు మీరు నాకు మేలు అనుగ్రహిస్తారు. దేవాన్ని కొందరంతా చిన్న ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. చూడండి ఇక్కడ మీకు 2 విషయాలు నేర్పించాను. ఏం చెప్పాను? ఫస్ట్ 2 పాయింట్లు ఏంటి? నీకు వ్యతిరేకమైన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు ఏం చేస్తాడండి? తారుమారు చేస్తాడు. లేదంటే అవునని ఇస్తాడు, అవునంటే దాన్ని కాదే, అవునంటే లేదని చెప్పి దేవుడు నీకు నీ బ్రతుకులో చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఏం చెప్పానమ్మా? చెప్పండమ్మా. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ దేవుడు అద్భుతాన్ని చేయడం కొరకు ఒక నలుగురు కుష్ఠరోగులు దేవుడు అక్కడ వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎవరిని వాడుకున్నాడండి? నలుగురిని కుష్ఠరోగం. దేవుని స్తోత్రం. ఆ కుష్ఠరోగుల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే దేవుడు మరి ముందుగా మనం గమనించినట్లయితే కుష్ఠరోగి అనేవాడు ఏం చేయాలండి? అయ్యా కుష్ఠరోగం వస్తే తన వెనకతల ఒక కంచి కట్టుకొని తన అడుగులో ఇంకొకరు 2 ఎవరు కూడా వేయకుండా అయ్యా అపవిత్రుని అపరిశుద్ధుని నేను వస్తున్నాను తప్పుకోండి అని చెప్పి గట్టిగా కేకలు వేయాల. తన భూమి మీద కూడా వాడు ఉమ్ము వేయకుండా ఒక కొండ కట్టుకొని ఆ కొండలో కూడా తన యొక్క ఉమ్మును వేయగలిగి ఉండి దానం చేయండి అన్నమాట. ఎవరైనా సరే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉండి తనకి దానం చేయాలంటే దానం చేసి అక్కడెక్కడో పెట్టి పారిపోయేవారు అన్నమాట. ఆ కరోనా టైంలో ఎలాగైతే మన జనాలు పారిపోయారో అలాగా ఆ దినాల్లో. కాబట్టి ఇప్పుడు వరకు ఆ కుష్ఠరోగానికి వైద్యం వచ్చింది. కాబట్టి సరసారంగా మనకి ఎవరు కూడా కుష్ఠరోగులు కనిపిస్తున్నారమ్మా? చాలా తక్కువ. 100కు 100కు 1-2 మనకి కనిపిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ 9 కుష్ఠరోగులు ఒక మంచి నిర్ణయానికి తీసుకున్నారు. ఇక్కడ చదువుతారండి 7వ అధ్యాయంలో ఒక 3 మాటలు చక్కని మాటలు పలికారు. చదవండమ్మా. ఒక గుడారము జొచ్చి భోజన పానము చేసి అచటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని ఇంకా ముందు చదవడము. చూడండి ఇక్కడ చచ్చిపోయే వరకు మనం ఇక్కడ కూర్చొని ఉండనే ఎలా? చెప్పండి, చదవండి అమ్మా. చూడండి పట్టణంలోకి వెళ్తే ఏముందండి? కరువు ఉందన్నమాట. వాళ్ళకే తినటానికి లేదు, ఇంకా మనకి తినటానికి ఏమీ ఇస్తారు. తర్వాత చదవండి అమ్మా. ఇక్కడ ఏమీ తినకుండా ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా మనం ఏమవుతామండి? చచ్చిపోదు.
కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నారన్నమాట. పదండి మనం ఎక్కడికి వెళ్దామండి, సిరియాను ఉండే దండులోకి పోదాం, అక్కడ పెడితే పెడతారు, చంపేస్తే చంపేస్తారు. కాబట్టి మనం ఇక్కడ మనకి ఏం నేర్పిస్తుందంటే సరైన నిర్ణయం. చెప్పండి అమ్మా. కాబట్టి వాక్యం మనం వినేటప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలంటే వాక్యంలో ఉన్న సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి. వాక్యం వినేటప్పుడు మరి ఇక్కడ వాక్యంలో చాలామందికి చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యమే నీతో నాతో కూడా ఏమవుతుందండి, మాట్లాడుతూ ప్రశ్నలు వేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నాకు తెలుసుండే నా ప్రశ్నలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఈ రోజుల్లో మరి కొత్తగా ఒకటి అమ్మ తేజ్ అని చెప్పి ఒక ఆయన పాస్టర్ ఉన్నాడట. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఒక 15 మందిని ఎంతమందిని యవనస్తుల్ని సిద్ధపాటు చేశాడట. ఆయన మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లోకి ఆ 15 మందిని కూడా లోపల పంపించి వాళ్ళు ఏం చేశారు, ఆ పక్కలమ్మ నువ్వు ఎందుకు వచ్చావు ఏమొచ్చావు వాలంటీర్లు అడుగుతారు కదండి. అలాగ అడిగినప్పుడు వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు చెప్పేటప్పటికి వెంటనే వీళ్ళు టెక్స్ట్ మెసేజ్ ఆ పాస్ట్ గారికి ఉన్న ఆయన పంపించి చూడట. ఈయన ఏం చేసి దేవుడు నాతో మాట్లాడు, అప్పారావు నువ్వు రా, నువ్వు ఎర్ర సొక్కా వేసుకున్నావు, నువ్వు పలానా ఊరి నుంచి వచ్చావు అని చెప్పేసి ఈ వాలంటీర్ తీసుకున్న ఆ విషయాలన్నీ కూడా అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ మాట మీరు రండి అని అనుకుని, అమ్మో దేవుడు నాతో నా పేరు పెట్టుకుని నన్ను వేసుకున్న మాటలు నేను ఏ ఊరు నుంచి వచ్చినా ఊరు విషయాలని కూడా నాతో చెప్పేస్తున్నాడు సుమా అని చెప్పేసి, ఏవో ఎంత భక్తుడు ఇంత పాజిటివ్ రెండో వాళ్ళు ఎవరు కూడా లేరని చెప్పేసి వెంటనే నెల వచ్చి స్టేజ్ మీద ఏం చేస్తున్నారండి, సాక్ష్యాలు చెప్తున్నాడు. ఇంకా దేవుడు నాతో ఎంతో భక్తిగా ఉన్నారు. కాబట్టి ఈయన ఏంటండి, ఈయనేదో పెద్ద పాజిటివ్, ఈయనతోనే దేవుడు మాట్లాడన్నట్టుగా పూర్వ 80sలో ఆ ప్రాంతంలోనూ డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు అని ఉండేవారు. ఆయన ఈ రకంగా పిలిచి ఆయన ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆయన లేడు, చనిపోయాడు. కాబట్టి ఆయన్ని ఎన్నుకొని ఇక్కడ ఈయన అమ్మా తేజ, ఆయన పేరే, ఆయన మినిస్ట్రీ పేరే అమ్మా తేజ అనమాట. ఆయన ఈ రకమైన సెల్ ఫోన్ పట్టుకొని, లేటెస్ట్ సెల్ ఫోన్ వచ్చాయి కదండి, వాళ్ళ పేర్లు, వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో విని వారు టెక్స్ట్ మెసేజ్ పంపించేటప్పుడు వాళ్ళ పేర్లు పెట్టి పిలిచేసేవాడు. ఇగో నువ్వు ఎర్రగా ఉన్నావు, పలానా చోటు కూర్చున్నావు, నీ పేరు అప్పారావు, రా పరిగెట్టురా దేవుడు నీతో మాట్లాడుతున్నట్టే. అయ్యా నేనే అప్పారావు అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి వాళ్ళ మీద వివిధ రకాలైన బోధలు ఈ రకంలో మరి మాట్లాడే దైవజనులు చెప్పుకునే వారు కూడా ఈ రకమైన చీప్ ట్రిక్స్ మాట్లాడుతున్నారు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అవి ఏంటంటే అవి కొంతకాలం మాత్రమే అవి పనిచేస్తాయి, తర్వాత అసలు అవి పనిచేయవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రాజుగారి పక్కన ఉన్న వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడండి, అయ్యా ఆకాశం విప్పినప్పుడు కూడా దారులుగా ఆ యొక్క ఆహారాన్ని పంపించినప్పుడు కూడా అటువంటి సరిపోదంటే దేవుడు వీరి ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ ఆకలి తీర్చడానికి వారి కొట్లలో ఆహారాన్ని నింపడం కొరకు దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే 4 కుష్ఠరోగులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడమంక కొద్ది కిందకు చదవండి, ఇందాక చదివిన ప్రాంతం నుంచి. చూడండి అక్కడ వాళ్ళు ఏం తీసుకున్నారంటే ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రతిసారి కూడా వాక్యం వినేటప్పుడు దేవుడే నాతో మాట్లాడుతున్నారు. చెప్పడం ఎవరు మాట్లాడుతున్నారు, దేవుడే నాతో మాట్లాడు. కాబట్టి నేను కూడా ఏం చేయాలండి, నిర్ణయం తీసుకోవాలా. ఏం తీసుకోవాలండి, మన ముందు వాక్యంలో ఎవరు తీసుకున్నారండి నిర్ణయం, కుష్ఠరోగులు తీసుకున్నారు. చచ్చిపోయినా చచ్చిపోతాం, బ్రతికినా బ్రతుకుతాం, లోపలికి వెళ్ళినా చచ్చిపోతాం, ఆహారం లేదు, ఇక్కడ కూర్చొని ఉన్నా సరే ఆకలిగా చచ్చిపోతాం. కాబట్టి చివరికి ఎక్కడికి వెళ్తామండి, ఎవరైతే శత్రువులు మనం చంపుతారో వారి దగ్గరికి వెళ్దాం, ఒకవేళ పెడితే ఆహారాన్ని తిందాం, లేకపోతే చనిపోతాం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. దేవుని స్తోత్రం. దేవుడు అద్భుతాన్ని కనపరచడానికి ఎవరిని వాడుకున్నారమ్మా, ఎవరిని వాడుకున్నారు. కాబట్టి మనం చూసుకుంటే మనం కుష్ఠరోగులకు ఆమె దేవుడు మనకు ఆహారం ఇచ్చాడు, మంచి స్థితిగతులు కలిగి చేశాడు. వారికి అంత బలహీనమ పరిస్థితి మనలో లేదు. దేవుని స్తోత్రం. దేవుడు అన్నీ కూడా కలిగేది, కానీ మనం ఏం చేయలేకపోతున్నామమ్మా, కుష్ఠరోగులు తీసుకున్న నిర్ణయాన్ని మనం మన నిర్ణయం దేని మీద ఉండాలమ్మా, దేవుని యొక్క
వాక్యం మీద పాస్టర్ గారు చెప్పిన మాటల మీద కాదండి, ఎవరి మీద ఉండాలమ్మ నిర్ణయం? దేవుని యొక్క వాక్యం మీద. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యమే నీలో ఫలింపచేస్తుంది. దేవుని యొక్క వాక్యమే ఎట్టి పరిస్థితి అయినా సరే, ఆకలన్నా చావులన్నా ఏ పరిస్థితి అయినా సరే దేవుడు ఏం చేస్తాడమ్మా? నిలబెట్టు. కాబట్టి ప్రభువా, నన్ను కుష్ఠరోగి కన్నా ఇంకా బాగా ఉంచో ప్రభువా, కానీ ప్రభువా నాలో ఒకటి నేర్పించండి. ఏం నేర్పించమ్మా? వాక్యానుసారంగా నాకు మంచి నిర్ణయం తీసుకునే కృపను దయచేయమని అడగాల. దేవుని స్తోత్రం. అందరూ కూడా గట్టిగా చెప్పడం కూడా దేవుని మహిమపడదామమ్మా. ఇటమ్మా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవు ఇచ్చిందమ్మా? అంతా ఏమని మాట్లాడింది? వాక్యానికి తగ్గట్టుగా ఏం చేయాలండి? నిర్ణయం తీసుకోవాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం ఇక్కడ కూర్చుంటాం కానీ కాసేపు సాతాను వచ్చి మన బుర్రను ఎక్కడికో పట్టుకెళ్ళి కానీ ఏం పట్టుకెళ్ళిపోద్దమ్మా? మన తలంపులు, ఆలోచనలు నిర్ణయించుకునే పరిస్థితి కరెక్ట్ ఆ టైంలోనే మిస్ అయిపోతాం అన్నమాట. హల్లెలూయా. మిస్ అయిపోతామా లేదమ్మా? అంగీకరించినవ్వదు. దేని వాక్యాన్ని అంగీకరిద్దామా? దేవుని యొక్క వాక్యాన్ని. నువ్వు చెప్పడం ఏంటి? ఇలాంటి చాలా విన్నాం. నీ పని అయితే నువ్వు చూసుకున్న ఇప్పుడు జరిగింది లేదేట. కానీ ఇక్కడ ఏంటండి, కుష్ఠరోగులు వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఒక గుడారంలోకి వెళ్ళారు. వీళ్ళు ఏం చేశారంటే అప్పటి వరకు వీళ్ళకి ఏం చేస్తున్నారు? ఎన్నో దినాల నుంచి కడుపు నిండా ఆహారాన్ని వారు తినలేదు. గబ గబ పంచభక్షాలని అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నాయి. గబ 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 తినేశారు. ఇంకా కడుపు నిండేటప్పుడు కళ్ళు ఎక్కడ పడతాయండి? బంగారం ఎక్కడుంది, వెండి ఎక్కడుంది, మంచి దుస్తులు ఎక్కడో చూసి వాటి మీద కళ్ళు పడ్డాయి. ఎండ బంగారం, వెండి, ఆస్తి గీస్తి అని చెప్పి గబగబా వెళ్తున్నారు. ఎక్కడో దాచుకుంటున్నారు వస్తున్నారు. అమ్మ దేనికన్నా కొదువు ఉంటుంది కానీ ఆశకి అస్సలు అంతే ఉండదు అంటారు. ఏమంటారమ్మా ఆశకి? పక్కలు చెప్పండి అమ్మా. ఆశకి అంతే లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు దాచుకొని వచ్చినా సరే ఇంకా బోల్డ్ అంత ఆస్తి బంగారం ఇంకా మిగిలే ఉంది. దేవుడు ఏం చేస్తాడో ఆస్తి బంగారంతో ఎవరికైతే ఆకలిగా ఉందో, ఎవరైతే మలమల మాట్లాడుతూ, ఎవరైతే దేవుని సేవకుడు వచ్చి వాగ్దానం చేసి వెళ్ళాడో ఆ యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా ఎవరి వైపు చూస్తున్నాయండి? దేవుని యొక్క వాగ్దానం వైపు చూస్తున్నాయి. దేవుని స్తోత్రం. ప్రభువా, నువ్వు చెప్పే మాటల వైపు నా ఆశ కలిగి ఉండాలి ప్రభువా. నేను తృప్తిగా ప్రభువా తండ్రి నాయనా నీ వాక్యం నన్ను బ్రతికించి నీ వాగ్దానం ప్రభువా నా పట్ల ఫలింప చేయండి. ప్రార్థన చేయండి. మనకు కూడా అలాగ ఎక్కడో ఏదో స్థలంలో ఏముంటాయమ్మా? తరిగిపోనంత ఆస్తి మన కొరకు దేవుడు దాచే ఉంచుతాడు. దేవుని స్తోత్రం. ప్రభు అంత గొప్ప కృపలో ప్రభు నేను దీవించడానికి ఆశీర్వదింపాడు ప్రభు నన్ను. ఇంకా నేను బేదరుపులో అరుతున్నాను. ఇంకా నేను ఏం చేస్తానండి? ఆకలి అరిపే చూస్తున్నాను. ఇంకా ఆలువైపు ఈలువైపు చూసే నేను నాకున్న కుబుద్ధి, కుశలత, కరకరకాలని అన్నీ కూడా బయటపడుతున్నాయి కానీ నా కడుపు నిండట్లేదు. నా ఆశ అది అన్నీ కూడా ఏంటంటే దేవునికి విరోధమైన మాటలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. చూడండి అక్కడ కింద చదవండి. వారు మనము చేయనది మంచి పని కాదు. చూడండి, అండర్లైన్ చేయండి ఆ మాటని. మనము చేయనది మంచి పని కాదు. చెప్పండి అమ్మా, అందరూ కూడా చెప్పండి. మనము చేయనది మంచి పని కాదు. ఒకసారి అందరూ కూడా చదివి మాట మీద 2 నిమిషాలు ఆలోచన చేద్దాం. మనం ఎప్పుడైతే ఏదైనా చేస్తున్నామో అది దేవునికి ఇష్టమైంది చేస్తున్నామా, మనకి మనం ఇష్టమైందే చేస్తున్నామా? ఎవ్వరు కూడా అటు చెప్పలేరు ఇటు చెప్పలేరు. కానీ మన జీవితంలో ఎప్పుడు కూడా ఏది గెలుస్తుందమ్మా? మనకి ఏదైతే ఇష్టమో అదే గెలుస్తుంది. అందుకని దేవునికి ఏదైతే ఇష్టమో అది కాదు. అది దేవునికి ఇష్టం కాకపోయినప్పుడు కూడా ఏమవుతుందండి? దేవునికి వ్యతిరేకంగానే చేస్తాం. ఈ మాట అవునన్న వాళ్ళు గట్టిగా చెప్పకూడదమ్మా. కాబట్టి వాక్యం విన్న తర్వాత మనం ఏం చేయాలండి? మనం ప్రతిసారి కూడా చేసే ముందు ఇది దేవునికి ఇష్టమైన పనా, మంచి పనా కాదా? కాబట్టి వీళ్ళు కుష్ఠరోగులు ఏం పని చేస్తున్నారు? మొట్టమొదటిగా ఏం నింపేసుకున్నారండి? కడుపు నింపేసుకుని మనం కూడా ఎక్కడికైనా దొరుకుతామా బతికి బయటపడతాం. ముందు కడుపు నిండితే చాలని చెప్పి ఏం చేస్తామండి? ఫస్ట్ తిండి తినేస్తాను, బలం వచ్చిన తర్వాత నేను దాచుకోవాల్సింది బోల్డ్ ఉంది ఇక్కడ అని చెప్పేసి అలా చేశారు. రెండో పని ఏం చేశారండి? వారు దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు.
అక్కడ ఉన్నది ఏంటంటే ఎంత దోచుకున్నా సరే అది తరగనంత ఆస్తి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వారికి బుద్ధి వచ్చిందన్నమాట. ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చి ఒక మాట అంటే మనం చేస్తున్న తప్పు పని. ఎందుకంటే వేలాది లక్షల మంది, కోట్ల మంది మన యొక్క నగరంలో ఏమవుతున్నారండి? ఆకలితో చచ్చిపోతున్నారు. దేవుని స్తోత్రం. అలాగే ఇక్కడ మనం ఇంకొక రకంగా అర్థం చేసుకున్నట్లయితే మన చుట్టూ కూడా ఇంకా వాక్యం తెలియని వారు, దేవుణ్ణి ఎరగని వారు, నరకానికి వెళ్ళిపోయేవారు కొన్ని వేల మంది, కోట్ల మంది ఉన్నారు. మనం ఇక్కడ ఏం చేస్తారంటే కడుపు నిండా దేవుని యొక్క ఆత్మీయ ఆహారాన్ని తింటున్నామా లేదమ్మా? తింటున్నాం. కానీ మనకి ఏ కోసానా కూడా నేను తప్పు చేస్తున్నాను, ఏనాడు కూడా ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకి చెప్పట్లేదు, ఒక మనిషి కూడా నేను దేవుని సన్నిధికి నడిపించలేదు అనే ఆ విచార భావం మనలో ఏ ఒక్కరికన్నా వస్తుందమ్మా? రావట్లేదు. దేవుని స్తోత్రం. ప్రభు, నేను వాక్యాన్ని అంగీకరించే కృపను నాకు దయచేయండి. ఇగో ప్రభు, నీ యొక్క దేవుడి పని చేస్తే దేవుడు నాకు ఏం చేస్తాడండి? నాకు సమస్తాన్ని ఇస్తాడు. ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అన్నీ కూడా మనకి అనుగ్రహింపబడిన దేవుని యొక్క వాక్యం సూటిగా మనకి సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేశారండి? అనేక మంది అక్కడ రాజ్యంలో చనిపోతున్నారు. కాబట్టి మనం వెళ్ళి చెబుదామని చెప్పేసి వాళ్ళు లోపలికి వెళ్ళటానికి అధికారం లేదు. కాబట్టి అక్కడున్న ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఒక గొప్ప ఆశ్చర్యకరాన్ని చూసాం. ఏంటయ్యా అంటే మరి ఎవరైతే ఆ యొక్క సిరియన్ల దండు చూసాం, అన్నీ కూడా చూసాం, వాళ్ళు ఎక్కడికక్కడ విడిచిపెట్టేసి ప్రాణం బ్రతుకని చెప్పేసి ఎక్కడిదక్కడ భయపడి పారిపోయినట్టుగా పారిపోయారు, ఎవరు కూడా లేరు అని చెప్పేసి ఈ మాట రాజుగారు చెప్పమంటే రాజుగారు చెప్తే రాజుగారు అంటారు, అయ్యా మనం అందరూ కూడా బయటకు వస్తామని చెప్పేసి ఆకలితో మన యొక్క గుడారాల్లో వాళ్ళు తింటాను బయటకు వస్తారు, అప్పుడు పట్టుకొని చంపేద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు. కాబట్టి ఎవరు కూడా వెళ్ళొద్దు అని చెప్పి రాజుగారు ఏం చేశారండి? ఆజ్ఞ ఇచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా నవ్వుతున్నారు. అందులో ఒకడు చెప్పాడు, రాజా ఇప్పటికే చాలామంది చచ్చిపోయారు, అంతమంది చచ్చిపోయిన దాంట్లో ఒక 5గురు నాయన వాళ్ళ పరిస్థితి ఏంటో పంపిస్తే ఏమవుతుంది రాజా? పంపించండి, పోనీ వెళ్ళకపోతే నేను వెళ్తాను అన్నట్టుగా అక్కడ రాజుగారితో మాట్లాడుతున్నట్టుగా ఉందండి. అంతేకాని రాజుగారికి ఏ మాట మీద విశ్వాసం లేదండి. దేవుడి మాట మీద అతనికి విశ్వాసం. రేపు ఈ టైం కల్లా ఏం చెప్పారండి? రూపాయి ఒక్కింటికి సన్నని పిండి 2 మానికల ఎవరు మీకు ఇస్తానని దేవుని యొక్క మాట మాత్రం విశ్వాసం లేదు. అప్పటికి కూడా వారి కుష్ఠరోగులతో ఉన్న వర్తమానాన్ని కూడా ఎవరు వింటలేదండి? రాజుగారు వింటలేదు. అప్పుడప్పుడు కూడా మనకి దేవుడు కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని, అమ్మ నువ్వు ప్రార్థన చేయి, నా యందు విశ్వాసం ఉంచు, ఇగో నీకు ఇంత గొప్ప సంగతులు ఈ బ్రతుకులో చేస్తావంటే ఎక్కడ చేస్తాడు, ఏం చేస్తాడు? జనులందరూ కూడా ఇలాగే మాడి మసైపోయి ఇక్కడ చచ్చిపోతారు, కానీ ఎవరు కూడా అంతటి గొప్ప బలమైన కార్యం మా మధ్యలో జరిగించదని చెప్పేసి మనం ఉండిపోతాం. కానీ దేవుడిని వాక్యం ద్వారా ఆయన మనతో అనేక పర్యాలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకి మనం ఏం చేయాలండి? మనం చేస్తున్న తప్పు మనం ఏం చేయాలండి? దేవుని ఎదుట లోబడి ఈ వర్తమానాన్ని ఎవరు చేద్దామని, ఎవరికైతే ఆహారంతో మలమల మాటతో వారికి వెళ్ళి చెప్దాం అనే మాట చెప్పి వారు తెగించి ఆ రాజుగారి దగ్గర వార్త చెప్తే రాజుగారు కూడా అంగీకరించినప్పుడు కొంతమందిని అయ్యా మీరు చూసిరండి అనగానే అక్కడక్కడ గొప్ప కార్యం జరిగింది. వాళ్ళు వచ్చి చూసేటప్పటికి వాళ్ళందరూ కూడా ఎవరో తవరితే పారిపోయినట్టుగా పారిపోయారు. చూడండి, ఎవరన్నా అమ్మ భూకంపం వస్తుంది రండి అంటే, అయ్యే మా ఇంట్లో అన్నం ఉంది, కూర ఉంది, మంచి పలావ్ వండాను, శుభ్రంగా నేను తినేసి వస్తాను, ఒక 5 నిమిషాలు ఆగండి అని చెప్తారా? అమ్మ బతికుంటే బలిశాకన్నా తిని బతకొచ్చు, కానీ భూకంపం వస్తుంది వచ్చేయమ్మ అంటే ఏంటండి? పలావ్ తినొస్తాను అన్న వాళ్ళు కూడా మనలో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ దేవుడు వారి ద్వారా యుద్ధం ఎవరిదండి? యెహోవాదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట చదవండి అమ్మా. దేవుడే వారి మధ్య ఎలాంటి యుద్ధాన్ని కలుగు చేశాడండి? చెప్పడమ్మా. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల
ధ్వనియు గొప్ప సమూహము ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇజ్రాయేలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తీయుల రాజుకును బత్తమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో ఉన్న వాటిలోనైనను ఏమీయూ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సంద చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. దేవుని స్తోత్రం. చూడండి, దేవుడు యుద్ధం చేస్తే నీ పక్షంగా ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూసావమ్మా? కాబట్టి దేవుడు పక్షంగా ఉండి, ఇశ్రాయేలు పక్షంగా ఉండి, దైవజనుడు చెప్పిన మాటను దేవుడు అక్కడ నిలబెట్టడం కొరకు, దేవుడు అక్కడ నెరవేర్చడం కొరకు ఆ యొక్క సిరియన్ దొండ అంటే వారు యుద్ధ సైనికులై వారు ఉన్నారన్నమాట. ఎలా ఉన్నారమ్మా? యుద్ధ సైనికులుగా కొంతమంది రెడీమేడ్గా భోంచేసి ఇశ్రాయేల్ ప్రజలకు ఎలా కావాలో అలాగా వారు సిద్ధపరిచి వారు అనేక ప్రాంతాలు జయించి వారి కొరకు దోపుడు సొమ్ము తీసుకొచ్చి వారు ముందు ఉంచినట్టుగా ఉంచాడు. దేవుని స్తోత్రం. చూడండి, దేవుడి పక్షంగా గొప్ప కార్యాలు చేయాలంటే ఇలాంటి కార్యాలు దేవుడి పక్షంగా చేస్తాడు. అందుకు కూడా ఎవరిని ప్రార్థన చేస్తాం? ప్రభువా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు ప్రభువా, ఆ సిరియన్ దండులు కావలసిన సమస్తాన్ని కూడా సిరియన్లు ఇశ్రాయేల్ కొరకు సిద్ధపాటు చేసి వారు దోపుడు సొమ్ము తీసుకొచ్చినట్టుగా వారు ముందు ఉంచి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఎలా వెళ్ళిపోయారండి? దేవుడు వారి మధ్య యుద్ధ ధ్వని కలుగు చేశాడు. ఏం కలుగు చేశాడండి? యుద్ధ ధ్వని. వారి రథాలు రౌతులు యుద్ధం వారి మీదకి వస్తున్నట్టుగా ఆ యొక్క శబ్దాలు విని వారు ఎక్కడదక్కడ ఉంటే, అయ్యో ఈ యొక్క ఇశ్రాయేల్ రాజులు మిగతా రాజులతో కలిసి మన మీదకి ఏమవసరండి? యుద్ధానికి వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి విశ్వాసులారా, ఒక మాట వినండి. దేవుని మధ్య నీ కొరకు ఆయన గొప్ప కార్యాలు చేయడం కొరకు ఏం చేస్తున్నాడంటే నీ శత్రువు మధ్య ఏం చేస్తాడమ్మా? యుద్ధపు ధ్వని కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నా బ్రతుకులో నా జీవితంలో పలానా కార్యం అవ్వట్లేదు, కాబట్టి ఆ కార్యం అవ్వాలంటే నేను ఇక్కడ ప్రార్థన చేస్తే నాకు అక్కడ నా శత్రువుల మధ్య నాకు ఎవరైతే ఇస్తారో వారి మధ్య వారి హృదయాల్లో వారి బ్రతుకుల్లో వారి జీవితంలో ఏం కలుగు చేస్తాడండి? యుద్ధపు ధ్వని జయధ్వనులు దేవుడు కలుగు చేస్తాడు. వారు ఎక్కడిదక్కడ విడిచిపెట్టి ఏం చేస్తారండి? పారిపోతారు. నువ్వు వెళ్ళి వాటిని ఏం చేయాలండి? స్వతంత్రించుకోవడమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నీ విశ్వాసం ఎలా ఉండాలి? నా పక్షంగా దేవుడు ఏం చేస్తాడండి? యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి నాకు విజయాన్ని కలుగు చేస్తాడు. దేవుడు కత్తులు యుద్ధాలతో చేసి వాళ్ళకి యుద్ధం చేయడు. కానీ ఇటమ్మా ఏం చేస్తాడండి? కేవలం ఆయన స్తుతించే చాలు దేవుడు నా శత్రువుల మధ్య నాకు ఏదైతే కావాలో వారి మధ్య విద్యపుతోని కలుగు చేసి నాకు విజయాన్ని దేవుడు చేస్తాడు. కాబట్టి వారందరూ కూడా చూసాడండి, పారిపోయేటప్పుడు ఎలాగైతే వదిలేసి పారిపోతారో అలాగా ఆ పెట్లు రథాలు గిదాలు ఎక్కడ విడిచిపెట్టి పారిపోయారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐశ్వర్యవంతుల్ని చేయడం కొరకు శత్రువుల మధ్య దేవుడు ఏం చేశాడమ్మా? యుద్ధతో నిజాలు వారు పారిపోచేసి నీకు జయం. అలాగే నీ బ్రతుకులో నీ జీవితాల్లో కూడా నీకు ఏదైతే వద్దనుకుంటున్నావో, నువ్వు ఏదైతే కావాలనుకున్నావో దేవుని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడంటే అంత గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు కూడా వెంటనే ప్రభా ఈ కార్యం ప్రభా నా బ్రతుకు నా జీవితంలో ఏమనాలండి? ఆ వాగ్దానాన్ని ఏం చేయాలండి? ఆ వాగ్దానాన్ని ఏం చేయాలా? ఇక్కడ వాగ్దానం ఎలా స్వతంత్రించుకో చెప్పమంటారా? వీళ్ళు ఐదుగురు వెళ్ళి అక్కడ ప్రాంతాలన్నీ చూసి వారు గొప్ప సాక్ష్యం చెప్పేటప్పటికి ఆ మాట ఈ నోట ఆ నోట క్షణాల్లో పాకిపోయి వాళ్ళందరూ కూడా మరి ఆహారం కొరకు, తిండి కోసం, డబ్బు కోసం ఎవరు దొరికితే వారు తీసుకున్నారని చెప్పేసి ఆ దోపుడు సొమ్ము తీసుకొచ్చి వారి యొక్క ద్వారాల ముందు వచ్చినప్పుడు ఈ ప్రజలందరూ వెళ్ళి వాటి మీద పడి వారు స్వతంత్రించుకొని వారి గృహాల్లో పెట్టుకున్నప్పుడు తెచ్చుకున్న ఆహారమే ఎక్కువైపోయింది. అప్పుడు ఏమైందండి? ఆ ద్వారపు దగ్గర ఆ యొక్క యాజకుడు చెప్పిన 1 రూపాయికి ఎవరు 3 రూపాయలకి మానికలు
ఎవరు కూడా అక్కడ ఫ్రీగా దొరికి ఎందుకు మునుపు కంటే ఇంకా ఎక్కువ డబ్బుతో అమ్మేవారు, ఇప్పుడైతే చాలా తక్కువ ధరతో అమ్ముతారు. ఎందుకంటే అందరి దగ్గర సమృద్ధిగానే ఇక్కడ ఏం చేశారంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దోపుడు సొమ్ము దొరికినట్టుగా దేవుడు వారిని జయించే పరిస్థితి వారు కేవలం స్వతంత్రించుకునే స్థితిలో పెట్టాడు. కాబట్టి మనం కూడా ఈ దినాన వాక్య ప్రకారంగా ఏం చేయాలమ్మా, దేవుని కొరకు ప్రార్థన చేయాలా. ప్రభా నా కొరకు దోపుడు సొమ్ము దోచుకుని ఎక్కడైతే దాచి ఉంచావు ప్రభా, అది నేను స్వతంత్రించుకొని ప్రభా కృపణ ప్రభా నువ్వు నాకు దయచేయాలని చెప్పి అందరూ ఏం చేయాలమ్మా, ప్రార్థనతో దేన్ని ఏం చేయాలండి, ఏదైతే దేవుడు వాగ్దానం ప్రార్థన చేయాలా, వాగ్దానాన్ని ఒక చేతితో పట్టుకోవాలా, ఏదైతే స్వతంత్రించుకోవాలో ఆ రెండో చేతితో దాన్ని పట్టుకొని ప్రభా నీకు వందనాలని చెప్పి నీ యొక్క ఎవరు నీ దైవ సేవకుడు చెప్పిన మాట అక్కడ నెరవేరి చెప్పడు కూడా దేవుని భయపడదామా. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఒక మాట రెండోదిగా అక్కడ క్లియర్ కట్గా రాశాడండి. ఎవరైతే రాజుగారి పక్క నుండి ఇది జరగదని చెప్పాడో దానికి ఎలీషా ఏం చెప్తాడంటే, ఏరియా ఇక నువ్వు కన్నులారా దాన్ని చూస్తా కానీ దాన్ని తినకుండా అని చెప్పండి, నువ్వు కన్నులారా చూస్తా కానీ దాన్ని. ఇక్కడ కూడా చాలామంది వాక్యం విన్నారు, వాక్యం వినలేని వారు దాన్ని నమ్మలేని వారు ఏమవుతారండి, ఎవరైతే కన్నులారా చూస్తాగే దాన్ని తెల్లరు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ రాజుగారు ఏం చేశారు, రాజా ఇగో ఇందా నువ్వు చెప్పావు కదవయ్యా ప్రజలందరూ వెళ్తున్నారు లేదా ద్వారపాల దగ్గర నిలబడమంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించలేదో అతను అక్కడ పెడితే ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, ఇది నిజమేనా అన్నట్టుగా ఎవరైతే చెప్పారో ఆ యొక్క దైవజనుడు నువ్వు కళ్ళలో చూస్తా కానీ. కాబట్టి అక్కడ డ్యూటీ చేస్తున్నాడు, అందరు కూడా ఏం చేస్తున్నారండి, లూటీ అంటే తెలుసమ్మా, ఇతరులు దోచుకోవడమే లూటీ. దేవుని యొక్క ఆశ్రయం ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వెళ్ళి అక్కడ సిరియన్ తోటలు దోచుకొని వస్తుంటే ఇతను చూశాడు. కానీ అక్కడ ద్వారపాల దగ్గర ఉన్నారు కాబట్టి ఆ దోపిడికి అతను ఏమైపోయాడండి, తొక్కబడి చచ్చిపోయాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క వాక్యం కూడా ఒక్కోసారి మనతో చాలా క్లియర్ కట్గా మాట. జాగ్రత్త చెప్పండి అమ్మ అందరూ కూడా. నేను ఒక్కడిని చెప్తూ మీరు ఎంత పని చెప్తారో నాకు, మీరందరూ నాకు కూడా చెప్తున్నట్టే లెక్క. జాగ్రత్త. దేవుని యొక్క మాటను నమ్మకపోతే ఏమవుతారండి, తొక్కబడి చేస్తారు. మీరు కళ్ళారా చూస్తారు, ఎంత బంగారం పట్టుకోవచ్చు, ఇంత వెండి పట్టుకోవచ్చు, ఇంత ఆస్తి కోసం పెట్టుకోవచ్చు, ఇంత పట్టుకెళ్ళిపోతున్నాడు. అవును సుమా, దేవుని యొక్క మాట ఎప్పుడు కూడా కొట్టువేయబడుతుంది, అది నెరవేరబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా చాలాసార్లు వింటున్నాను కానీ నా బ్రతుకు దాన్ని విశ్వసించట్లేదు, అది నా బ్రతుకు పట్ల జరగట్లేదు. కాబట్టి ఏంటంటే సరైన విశ్వాసంలో నాతో ఉండలేదు. కాబట్టి ఆ యొక్క ద్వారపాలక దగ్గర రాజుగారి పెట్టే దేవునికి మాటకి వ్యతిరేకంగా పలికి ఎవడైతే మరి అక్కడ ద్వారం దగ్గర ఏమైపోయాడమ్మా, చచ్చిపోయాడు. దేవుని స్తోత్రం. దేవుని మాట ఎప్పుడు కూడా జరుగుతుంది కానీ ఎప్పుడు కూడా ఆగిపోదు. దేవుని స్తోత్రం. అలాగే అప్పుడు దేవుని యొక్క వాక్యం విన్నారు, దేవుని యొక్క హెచ్చరిక కూడా మనం విన్నాం. కాబట్టి దానికి మనం లోబడి ప్రత్యేకంగా ఏం చేద్దామా, ప్రార్థన చేద్దాం. కాబట్టి వాగ్దానం ఒక చేత్తోను ఏంటమ్మా, దేవుడు మనకి ఇవ్వబడి ఇంకో వైపు మనం చూస్తూ ఆ రెండింటి కొరకు మనం సంపాదించుకోగలిగే కృపలో ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా. దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడినట్లయితే ప్రత్యేకించి యొక్క వాక్యం వరకు విన్న వాక్యం వరకు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో జ్యోతి ప్రార్థన చేస్తాను. తీసుకు